ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా విశేషమైన విలువైన పరిహారం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక వ్యసనంతో బాధపడేవారు ఉంటారు, అలాగే ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారు ఉంటారు. వారికి ఈ ఉపాయం ఎన్ని మందులు వాడినా జబ్బు నయం కావడం లేదు. వ్యసనాలు లోనైన వారు, ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఆ వ్యసనాలకి బానిసై సర్వం పోగొట్టుకోవడం, భార్యా బిడ్డలు శత్రువులుగా మారటం, అలాగే ఇరుగు పొరుగు వారితో అకారణంగా గొడవలు రావడం, అప్పు చేసి వడ్డీలే కట్టడానికి డబ్బు సరిపోవడం, అప్పు తీర్చలేకపోవడం, ఇటువంటి బాధలతో ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దానిలో జాయిన్ అవ్వండి. మీరు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి. ఈ పరిహారానికి 3/4 అంటే 3 అంగుళాల పొడవు 4 అంగుళాల వెడల్పు ఉన్న ఒక తెల్లటి వస్త్రాన్ని సంచిగా కుట్టండి. కుట్టి ఇది శుక్రవారం నాడు ఉదయం సూర్యోదయ సమయంలో ఒక కోడిగుడ్డుని, అది ఏ కోడిగుడ్డైనా పర్వాలేదు, ఆ సంచిలో ఉంచండి. దానిని సింహద్వారం, మీ ఇంటి లోపల పక్కన దీన్ని ఎక్కడైనా ఒక మేకుకి తగిలించండి. లోపల సింహద్వారం లోపల పక్కన తగిలించిన తర్వాత మీరు దీన్ని ఇప్పుడు తగిలించారనుకోండి, అమావాస్యకి మార్చుతూ ఉండండి. ప్రతి అమావాస్యకి దీన్ని తీసేస్తూ ఉండండి. తిరిగి మళ్ళీ శుక్రవారం అమావాస్య తీసేయండి. నెక్స్ట్ శుక్రవారం నాడు మళ్ళీ సేమ్ ఇదే విధంగా కోడిగుడ్డిని కొత్త సంచి కుట్టుకోవడం, దాంట్లో పెట్టుకోవడం, తగిలించడం చేయండి. ఇలా చేయటం వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారితో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవడం జరుగుతుంది. జబ్బులు నయమవుతాయి, వ్యసనాలు తగ్గుతాయి. అప్పులు చేసి తీర్చలేని వారికి అప్పులు తీర్చే మార్గాలు కూడా ఈ పరిహారం చేయడం వల్ల కలుగుతుంది. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మతము జాతితో పని లేదు, ఎవరైనా దీన్ని నిర్భయంగా ఈ తంత్రాన్ని పాటించవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.